నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ జీ స్వామి గురూజీ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని సందేహాలని అడిగి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. శుభం తల్లి. గురుగారు, ఈ గ్రహాలు 9 గ్రహాలు అంటారు. సో ఈ 9 గ్రహాల ప్రభావం మనుషుల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి? జనాలు చాలా వరకు ఇప్పుడు గ్రహ దోషం అనేసి అంటారు, మాకు ఈ గ్రహం బాగాలేదు అనేసి తాయితులు కట్టుకుంటూ ఉంటారు. గ్రహ దోషాలు, నాగదోషాలు ఇవన్నీ అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మంచి ప్రశ్నమ్మా, అందరూ తెలుసుకోగోరే ప్రశ్న. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. అందులో 2 ఛాయాగ్రహాలు. తర్వాత పాదాలు వచ్చేసేసి 108 ఉంటాయి. అన్నిటికీ 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలకి 4 పాదాలు. ఇది అందరికీ జనరల్గా సబ్జెక్టు. అందరూ ఏ పాదంలో పుట్టామని చూసుకుంటూ ఉంటారు. ప్రతి కొత్త సంవత్సరం రాబోయే ఇప్పుడు ఉగాది పంచాంగం అందరూ చూస్తారు. పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. ఏది ఎలా ఉంది, ఖర్చు ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, సంతోషం కాంబినేషన్లో కొంతవరకు తెలుసుకొని జాగ్రత్త పడడం కోసం పంచాంగంలో ఈ యొక్క సూచన ఇవ్వడం కూడా మీరు జాగ్రత్త పడడం కోసమే. పూర్వీకులు, మన ఋషులు, మహిమాన్వితులు, తపస్సంపన్నులు మన కోసం దాన్ని రూపొందించి మనకు అందించారు. అందుకని అది మంచిదే. విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇంచుమించు మనం లెక్క కడితే అన్ని దేశాలు 213-14 దేశాల్లో ప్రజా లెక్క, సెన్సస్ అంటాం కదా, దాని ప్రకారం ఇంత జనాభా ఉన్నట్టుగా ఒక అంచనా ఉన్నది. ఇప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి చైనా కంటే భారతదేశం అత్యధిక జనాభాతో క్రాస్ అయింది. ఆ జనాభా క్రాస్ అయినట్టుగా అందరూ ఒప్పుకుంటారు. అలాగే ఈ 900 కోట్ల జనాభాకి 9 గ్రహాలు లీడ్ చేస్తాయి. ఇది సత్యము. 900 కోట్లకి 9 గ్రహాలు. ఓకే. అంటే ఒక గ్రహం 100 కోట్ల జనాభాల మీద దాని ప్రభావం చూపుతుందనే దాంట్లో సందేహం లేదు. నంబర్ని ఉద్దేశించి అలా కాదమ్మా, మామూలుగా 9 గ్రహాలు అన్నాం కదా, దానికి 900 కోట్ల. ఓకే. అలా అంటే అంత లీడ్ చేయడానికి ఒక్కొక్క గ్రహానికి ఆ శక్తి, యుక్తి ఉంది అని. ఆ 9కి 900 కోట్లు సరిపోయింది. మళ్ళీ 27 నక్షత్రాలు డివైడెడ్ బై 900 crores మీకు 80 అలా 78 అలా వస్తుంది. అలాగే రాసులు 12 డివైడెడ్ బై 900 crores. ఈజీగా చెప్తున్నాను అందరికీ అర్థం అవడం కోసం. అప్పుడు ఏమవుతుందంటే ఇంతమంది మీద వాటి యొక్క ప్రభావాలు అవి మనకి చాలా దూరంలో ఉన్నాయి. ఆ సైజు నక్షత్రాలు అన్నిటికంటే దూరంలో ఉన్నాయి. ఇది ఇంకొక విచిత్రం. గ్రహాలు కొంచెం మనకి దగ్గరలో ఉంటాయి. అంటే దగ్గర అంటే కంపేర్ టు నక్షత్రాలు ఇంకా దూరం. అందుకనే మిళుకు మిళుకుమంటూ రాత్రిపూట చిన్న చిన్నగా కనబడతాయి లైట్లలాగా. అవి కూడా ఒకప్పుడు శక్తి స్వరూపాలే. కొంతమంది యోగులు, కొంతమంది మహిమాన్వితులు ఆ రూపాలలో కూడా ఉండే ధ్రువ తారలు అంటాం. అలాగే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మనం అరుంధతీ దేవి నక్షత్రాన్ని చూపిస్తాం. అందరి పెళ్ళిళ్ళు, అన్ని జాతుల వాళ్ళల్లో. అంటే అరుంధతి అనే తల్లి నక్షత్ర రూపంలో ఆవిడ అవతారం తీసుకుందని అర్థం. అంటే అది సాధ్యమే, అంతే కదా. అరుంధతిలాగా ఎంతోమంది నక్షత్ర రూపంలో ఉన్నారు, అవతారం తీసుకున్నారు. అది ఈ కొత్త విషయం. అరుంధతి విన్నారు కాబట్టి ఇది ఒప్పుకుంటారనే దానికి ఉదాహరణ చెప్పా. అయితే అక్కడ నుండి, ఈ గ్రహాల నుండి కూడా సూర్యుడి యొక్క కిరణము ఈ భూమి మీద ప్రయాణం చేయడానికి 8.5 సెకండ్లు, నిమిషాలు మనం లెక్కలున్నాయి. అంటే ఏమిటది 8 నిమిషాల చిల్లర టైం పడుతోంది అంటే సైంటిఫిక్గా ప్రూవ్డ్. అవన్నీ ఒక్కొక్క గ్రహంలోంచి రేసెస్, చంద్రగ్రహం నుంచి అన్ని గ్రహాల నుంచి ఇంత టైం ప్రకారం ఆ యొక్క కిరణాలు భూమి మీద
రావడానికి టైము. ఆ కాంబినేషన్లో శుక్రవారం ఈరోజు అనుకోండి, ఆ రోజు ఏ గ్రహాలు వాళ్ళ గృహాల్లో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆ చక్రంలో ఉన్నాయి. రాశి చక్రం అని, నవాంశ చక్రం అని, ఆరుఢ చక్రం అని ఆస్ట్రాలజర్స్ వేస్తారు. అందులో వాళ్ళ ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారనేటువంటిది లగ్నం కట్టి లెక్క చూస్తారు. దాన్ని బట్టి వీళ్ళు ఈ పలానా కాంబినేషన్లో పుట్టారు, ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి, వీళ్ళకి ఇలా జీవనం సాగుతుంది, జీవితాంతం వాళ్ళ యొక్క అంతర్దశలు మహర్దశలు అని వారు పండితులు, ఆ శాస్త్రం తెలిసిన పండితులు అంటే పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ రోజు ఏ నక్షత్రమో ఆ డేట్కి ఆ లెక్క కడతారు. హాస్పిటల్స్లో ఒక్కోసారి 5 నిమిషాలు 10 నిమిషాలు తేడాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనం చెబితే రిక్వెస్ట్ చేస్తే ఆ టైం సెట్ చేస్తారు.